అంశధ్వని కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మన అంశధ్వని కార్యక్రమంలో ఈ వ్యక్తిత్వ వికాస సూత్రాలు మనం చెప్పుకుంటున్నాం. ప్రతి మనిషికి వ్యక్తిత్వ నిర్మాణం అనేది చాలా ముఖ్యం. ఆ వ్యక్తిత్వం ఎంత బాగుంటే ఆ వ్యక్తి అంత గొప్పవాడు అవుతాడు. వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళు అవుతే సమాజం అంత అభివృద్ధి చెందుతుంది. కొన్ని సమాజాల సమూహమే దేశం, అప్పుడు దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మన భారతదేశం దేని మీదో, ఆస్తుల మీదో లేదంటే ఇంకో దాని మీదో, సంపదల మీదో నిలబడలేదు. మనుషుల యొక్క వ్యక్తిత్వాల మీదే మన భారతదేశం ఆధారపడింది, నిలబడింది అంటే అందులో ఎటువంటి అనుమానం లేదు, అతిశయోక్తి లేదు. సరే, ఇవాళ వ్యక్తిత్వ సూత్రాల విషయంలోకి వస్తే సహనమే నీ బలం. చాలా బాగుంది ఈ మాట వినడానికి. సహనం ఏంటి? ఈ రోజుల్లో మనం చూసుకుంటుంటే ఏ రోజులైనా కావచ్చు, ముఖ్యంగా ఈ రోజుల్లో షార్ట్ టెంపర్స్ పెరిగిపోయాయి. ప్రతి దానికి చెల్లించిపోతున్నాడు మనిషి. చిన్న పిల్లాడు అంటే ఎల్కేజీ స్టూడెంట్ దగ్గర నుంచి ఆ రిటైర్డ్ అయిపోయి రామకృష్ణ అనుకునే వయసులో ఉన్న ముసలివాడు దాకా కూడా వాళ్ళు ఎందుకో అసహనంగా బతుకుతున్నారు. ప్రతి చిన్న విషయానికి చెల్లించిపోతున్నారు. ఎంత అంటే అంత, దానికి ఏదో పేరు పెట్టుకుంటున్నారు, డిప్రెషన్. చిన్న పని, చిన్న మాట అవ్వకపోతే కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. అంటే దీని అన్నిటికీ కారణం ఏంటంటే సహనం లోపించడం. సహనం లేదు, చాలా ఇరిటేషను, మనం అనుకోవడం మాటలో ఫ్రస్ట్రేషను, డిప్రెషన్, ఏమిటేటో పేరు పెట్టుకుని అస్సలు బాగాలేదండి మా పరిస్థితులు అంటే నువ్వు దాని గురించి ఆలోచించాలంటే నువ్వు సహనంగా ఉండు. ఎవరు చెప్పినా కూడా సహనం అనేది చాలా ముఖ్యం. పేషెన్స్. నీకు చిన్న పని అవ్వకపోతే విసిరి కొట్టేయడం, చేతిలో ఏముంటుంది విసిరి కొట్టేయడం, అంటే సహనం టోటల్గా జీరో అయిపోతుంది అనమాట. అది ఎందుకు అవుతుంది అనే దానికి ఆలోచించుకుంటే వాడే క్రియేట్ చేసుకుంటున్నాడు షార్ట్ టెంపర్. చిన్నవాడు అనుకున్న పని అవ్వకపోతే ఆడలేదు, మగ లేదు, చిన్న లేదు, పెద్దది లేదు, సహనం కోల్పోతున్నారు. సహనం కోల్పోయి అక్కడి నుంచి ఎంత మాట అంటే అంత మాట్లాడడం, ఎన్ని పిచ్చి చర్చలు చేయాలని చర్చలు చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే నష్టం నీకే, ఎవరికో కాదు. సహనం లేకపోవడం వల్ల నష్టపోయేది నువ్వే. అది ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సహనాన్ని మన దగ్గర ఉంది, మన దగ్గర ఉన్నదానే అలవర్చుకోవాలి. దాన్ని ప్లేస్లో ఏదో ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ అని ఎప్పుడు అంటే నీ జీవితంలో ఈ ఆనందం ఏదైతే ఉంటుందో, ఈ అసహనం అంటే సహనానికి ఆపోజిట్ వాడు అసహనం అనుకుంటే అది ఎత్తుకెళ్ళిపోతూ ఉంటుంది. నీ ఆనందాన్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత నీకేం మిగులుతుంది? నీ ప్రమాణం, జీవిత ప్రమాణం, లైఫ్ స్టైల్ మారిపోతుంది. అందరిని ఆశ్రయించుకుంటారు. కాబట్టి ఈ సహనాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. వస్తాయి సమస్యలు, వస్తాయి కష్టాలు, వస్తాయి, మరి తీర్చుకోవాలి. నాకు ఒక్కడికే సమస్య, భగవంతుడు రామచంద్రుడు కూడా కష్టాలు ఉన్నాయి, అడవులు పట్టు తిరిగాడు పాపం. కాబట్టి సమస్యలు లేనివాడు భూ ప్రపంచంలో ఎక్కడ ఉండడు, ప్రపంచంలో ఎక్కడ ఉండడు. మన కంట్రీలోనే కాదు, కోటీశ్వరుడు కూడా సమస్యలు ఉంటాయి. కానీ ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా సహనాన్ని ఎప్పుడు కూడా వదలకూడదు. ఆ సహనమే నీ బలం, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ సహనం కొన్నాళ్ళు కాలం నీకు పెట్టే పరీక్ష అనుకుందాం ఒకటి. ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలంటే దానికి మెయిన్ నీకు కావాల్సింది సహనం. ఆ సహనం ఉంటే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది వస్తుంది. ఈరోజు ఈ క్షణం రాలేదని చెప్పి నీ సహనాన్ని కోల్పోతే మళ్ళా ఆ క్షణం మళ్ళీ ఎప్పుడు రాదు. నీ తర్వాత నువ్వు ఓదార్చుకుని నిన్ను నువ్వు ఒగర్చుకున్నా కూడా అస్సలు ఉపయోగం లేదు. సహనమే నీ బలం అనే ఒక్క మాట నేర్చుకుంటే సహనంగా ఉండడం ఏంటి లాభం? స్నేహం అలాగే ఉంటుంది. సహనం కోల్పోయి ఏదో పిచ్చిగా మాట్లాడేసి నాకు షార్ట్ టెంపర్ ఎక్కువ అండి, అది నా క్వాలిఫికేషనా? షార్ట్ టెంపర్ ఎక్కువ అంటే ఈ టెంపర్మెంట్ లూజ్ అవ్వకూడదు, సహనాన్ని ఎప్పుడు కూడా లూజ్ అవ్వకూడదు, అది నీతోనే ఉండాలి. దిస్ ఇస్ ద బెస్ట్ క్వాలిటీ లైఫ్లో. మనకి మన వ్యక్తిత్వంలో సహనం చాలా మెయిన్ అనమాట. ఇంక అంతకన్నా చెప్పలేనంత మెయిన్. ఇంకేమున్నా లేకపోయినా ఈ సహనంతో మనం ఎంతైనా సాధించవచ్చు. ఆ రోజు మరి సుందరకాండ తీసుకుంటే సీతాదేవి చాలా సహనంగా ఉంది. వాళ్ళ భర్త హీరో రామచంద్రుడు, ఆయన ఎంత మొత్తం ప్రపంచంలో గొప్ప వ్యక్తి, ఆదర్శ పురుషుడు. కానీ ఆవిడ ఎందుకు అంత సహనంగా ఉంది? రామచంద్రుడు ఏదో మ్యాజిక్ చేసి కొట్టేయచ్చు, ఆయన ఎందుకు అంత సహనంగా? దేనికైనా అంటే కాయ పండు అవడానికి మనకి కొంత టైం ఉంటుంది. ఆ టైం అయ్యే వరకు ప్రతి ఒక్కరు సహనంతో వేచి ఉండాలి తప్పితే ఏదో ముందు చేసేద్దాం. పిల్లాడు కడుపులో ఎదగాలంటే తల్లి కడుపులో 9 నెలలు ఉండాలి. నాకు సహనం తక్కువగా ఉంది, నాకు కుదరదు అంటే అబార్షన్, ఉపయోగం లేదు. 12 బిడ్డ కోసం నువ్వు ఆ సహనంతో వేచి చేయాలి, ఆ నిప్పులు భరించాలి. ఆ భరిస్తేనే నీకు 12 బిడ్డ పడతాడు. ఆ 12 బిడ్డ ఎదుగే కూడా ఈరోజు ఇంత అయిపోవాలి, మోడీ అయిపోవాలి, లేదంటే అబ్దుల్ కలాం అయిపోవాలి అప్పుడు ఇట్ టేక్స్ టైం. కాలంతో పాటు వాడు ఎదగాలి, ప్రయాణించాలి. అందుకు నువ్వు అంతవరకు సహనంగా ఉండాలి. ఈ క్షణమే నాకు ఏదో అద్భుతం జరగాలి, ఈ క్షణమే ఏదో జరిగిపోవాలి అనే విషయాన్ని మర్చిపోవాలి. ముఖ్యంగా ఈ సహనాన్ని అలవర్చుకోవడం నీలోనే ఉంది, దాన్ని పెంపొందించుకోవాలి. ఆ సహనాన్ని ఎట్టి క్షణంలో ఒక నీ బలం అనమాట. సహనం అనేది నీ బలం. ఆ విషయం నీ బలాన్ని కోల్పోతే ఉంది, బలహీనుడు అవుతావు, అందులో చులకన అవుతావు. బికాజ్ బొట్టిగా వేసి ఎందుకు లైక్ చేస్తాడు? సహనం కోల్పోయి నువ్వు పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటే ఎందుకు? నీ బిహేవియర్ మీద, నీ క్యారెక్టర్ మీద, నీ పర్సనాలిటీ మీద ప్రభావితం చూపిస్తుంది ఈ పేషెన్స్ అనేది. కాబట్టి ఈ పేషెన్స్ ఎప్పుడు వదులుకోకు. మరి ఏంటండి మనకు ఎందుకు అలా అవుతుంది? ప్రాక్టీస్ దేనికైనా మనకు క్వాలిటీ పోవాలంటే క్షణం పడుతుంది.
మన టెంపర్ లూజ్ అవ్వాలంటే క్షణం పడుతుంది. కానీ ఆ పేషెన్స్‌తో ఉండాలంటే చాలా ప్రాక్టీస్ చేయాలి. నీకు చుట్టుపక్కల ఉంటాయి సమస్యలు, ఉండవని నేను అనట్లేదు. పక్క వాళ్ళు కూడా నిన్ను రెచ్చగొడతారు, నేను రకరకాలుగా ఇది బాధ పెడతారు, అన్నీ కరెక్టే. ఆ సమయంలోనే నువ్వు సహనంతో ఉంటే, ఆ సహనంతోనే నువ్వు సమాధానం చెప్పు, సహనంతోనే నువ్వు పైకి రా. ఈ రోజు నుంచి నువ్వు చూడు, నీ క్యారెక్టర్లో ఎంత మార్పు వస్తుందంటే, నువ్వు సహనంగా ఒక క్షణం ఆగిపో. నీకు చాలా ఇంకా కోపం వచ్చేస్తుంది, టెంపర్ లూజ్ అవుతున్నావు, పెరిగిపోతుంది, నీలో అసహనం పెరిగిపోతుంది, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. అదేదో సరదాగా అవతలోడు ఏదో సినిమాలు చూపించి ఫ్రస్ట్రేషన్ కిలిబుల్ పాండి అంటే అక్కడ బాగుంటుంది, కానీ మన లైఫ్లో సహనం అయితే ఆయన ఎవడు పట్టించుకోడు. సహనమే నీ బలం, సహనమే నీ ఆయుధం, సహనమే నీ జీవితానికి ఒక సోపానం. ఇది వ్యక్తిత్వంలో ప్రధానమైన విషయం ఏంటంటే, సహనాన్ని మటుకు ఏ క్షణంలో ఎప్పుడూ కూడా వదిలిపెట్టకు. అప్పుడు చూడు, కొన్నాళ్ళు నువ్వే చూడు, చుట్టూ వాళ్ళు నీకు దగ్గర అవుతారు, నీకు ఆత్మీయులు అవుతారు, దాంతో నేను ఒక హీరోలా చూస్తారు. అసహనంగా ఉండి, షార్ట్ టెంపర్డ్గా ఉండి, ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తే అందరూ నిన్ను అసహించుకుంటారు. సో డియర్ ఫ్రెండ్స్, సహనాన్ని ఏ క్షణంలో కూడా వదలకండి, సహనంతోనే జీవించండి. సహనమే మీ బలం అనే విషయాన్ని గుర్తించండి, ఆ సహనాన్ని మీతో పాటే ఉంచండి. అప్పుడు మీ అభివృద్ధి మీరే గమనించండి. వ్యక్తిత్వ వికాసంలో ఇది మెయిన్ ఒక రీజన్ కాబట్టి సహనాన్ని ఇప్పుడు వదలకండి. అలాగే ఈ వ్యక్తిత్వ వికాస నిర్మాణ సూత్రాల్లో రోజు మనం ఒక పాఠం తెలుసుకుందాం, నేర్చుకుందాం. మళ్ళీ మనం ముందుకెళ్తాం, జీవితంలో ముందుకెళ్ళడమే. గొప్పవాడు అవ్వాలంటే ఇవన్నీ మనకు కావాలి. మీరు నిజంగా గొప్పవాళ్ళే, మీరు నిజంగా గొప్పవాళ్ళే. ఆ సబ్జెక్ట్ మరొకసారి మాట్లాడుకుందాం, మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మీ పరమహంస.